హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్తో తిరుమల ట్రిప్ ఎలా ఉండబోతుందో మీకు చూపిస్తా ఈ వీడియోలో. ఆల్రెడీ షార్ట్ వీడియో చాలా రోజుల కింద అప్లోడ్ చేశాను. ఇది ఫుల్ వీడియో అనమాట. ఈ ఇటుక కారు 7 మంది ట్రావెల్ అయ్యాం. ఈ టిఫిన్ సెంటర్ ఏమొచ్చి తేనుకుంట. నేతి పెసరట్లు చాలా ఫేమస్. మా ఉదయ్ బాబు రెఫర్ చేసాడు ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుందని. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళే రూట్లోని తేనుకుంట జంక్షన్ పక్కనే ఉంటుంది మెయిన్. టిఫిన్ తిన్న తర్వాత జర్నీ స్టార్ట్ చేసాం. మా వాళ్ళు సెల్ నొక్కడంలో చాలా బిజీ అయ్యారు. మాకు టైంపాస్ అవ్వక వెంకీ నేను లూడో ఆడాము. లూడో ఆడుతూ మా వెంకీ బాబాయ్ 2 మ్యాచ్లు కొట్టాడు. నా మీద 200 అమౌంట్ అవ్వలేదు. నేను లూడో ఆడుతుండగానే రాజమండ్రి బ్రిడ్జి వరకు వచ్చాము మేము. ఈ బ్రిడ్జి దాటగానే విజయవాడ నేషనల్ హైవే నాన్ స్టాప్. చాలా బాగుంటుంది జర్నీ. ఈ రూట్ అయ్యగానే వైజాగ్ విజయవాడ జర్నీ చాలా తక్కువ టైంలోనే ఫాస్ట్గా రీచ్ అవ్వచ్చు. జర్నీ సాఫీగా ఉండడంతో ఒక్కొక్కరు స్లీప్ వేస్తున్నారు. నేను మాత్రం అలా వీడియోలు తీస్తూనే ఉన్నాను. వెంకీ బాబు, రాముడు, నాగేశ్ అన్న ఫోన్ ఏదో నొక్కుతున్నాడు. పక్కన సీన్ గారు మంచి డీప్లోకి వెళ్ళారు. ఫస్ట్ వీళ్ళు ఇలా స్లీప్లో ఉండగానే విజయవాడ ఎంట్రన్స్ అయ్యాం. ఇది గన్నవరం ఎయిర్పోర్ట్ అండి. ఎయిర్పోర్ట్ని అలాగా క్రాస్ చేసి లంచ్ టైం అయింది. లంచ్ టైంకి కోరాకారానికి తీసుకొచ్చారు మా ఉదయ్ బాబు. ఇక్కడ ఫుడ్ అయితే మామూలుగా లేదు. అంబియన్స్ అయితే చూడడానికి ఎలా ఉన్నాయి. మా వాళ్ళు ఒక్కొక్కరు మెనూ కార్డ్ పట్టుకొని జాకెట్గా తిరగేస్తున్నారు. టైంపాస్కి ఇలా డ్రాయింగ్లు కూడా ఇవ్వచ్చు. కిందని ఏదో కొటేషన్ చదువుకోండి, టైంపాస్ అవుద్ది. కోరాకారం స్పెషల్ ఐటమ్స్ అండి ఇవి అన్నీ. కిందని ఐటమ్స్ ఇవి చదువుకోండి. చాలా బాగున్నది టేస్ట్ మాత్రం. ఆ రోజు నేను వెజిటేరియను, నేను పన్నీర్ బిర్యానీ చెప్పుకున్నాను. మా వాళ్ళందరూ ఎవరా కావాల్సిన వాళ్ళ ఐటమ్స్ చెప్పుకున్నారు. బిల్లు లాస్ట్ చూస్తే మైండ్ బ్లోయింగ్, మామూలుగా లేదు. ప్లేట్లు అయితే ఖాళీ అయ్యాయి నీట్గానే. ఇంకా మన వాళ్ళు ఎండింగ్లో ఉన్నారు, ఒక్కొక్కరు తింటున్నారు. బిల్లు అయితే మాత్రం 2200 చిల్లర అంత అయ్యింది. ఆ బిల్లు కూడా పెట్టాను. చిన్న అక్షరాల వల్ల కనిపించట్లేదు మీకు సరిగా. మళ్ళీ లంచ్ అయిన తర్వాత జర్నీ స్టార్ట్ చేసాం. డైరెక్టర్గా తిరుపతి వయా శ్రీకాళహస్తి. జర్నీ అయితే ఎలా సాగుతూ ముందుకెళ్తుంది. ఆ విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ అది. ఆ అమ్మవారికి దండం పెట్టుకొని రిటర్న్లోనే కలుస్తామమ్మా అని చెప్పి వెళ్తున్నాం ముందుకి. ఇతనే చికెన్ షాపు అంజుబాబు గారు, నోకాంబిక చికెన్, తొమ్మపాల. జర్నీ అయితే అలాగ ముందుకు వెళ్తూ ఉన్నది. మా ఉదయ్ బాబు అయితే తిరుపతి వచ్చినంత వరకు ఎక్కడ ఆపననుకుంటూ మినిమం 120లో వెళ్తున్నాడు స్పీడు. అలా వెళ్తూ అలాగా కొనసాగుతుంది జర్నీ. మధ్యలో వర్షం కూడా పడ్డది. వర్షం అంటే అంత పెద్ద వర్షం కాదు, చినుకుల టైప్ అనమాట. పర్లేదు, ఓ మాదిరిగా చినుకులు అయితే బాగానే పడ్డాయి. ఉదయ్ బాబు అయితే మంచి జెట్ స్పీడ్లో ఉన్నాడు. వేపర్స్ ఆడిస్తూ ముందుకు కొనసాగించాడు. ఇది మేము వెళ్ళే దారిలో క్యాన్వా అయింది. ఇది నెల్లూరులోని. మొత్తం అన్ని ఇన్నోవా కార్లే. మినిమం 100కి అబవ్ ఉంటాయి ఇన్నోవా కార్లు. అన్నిగానో ర్యాలీ తీస్తున్నారు. మరి ఏంటో మాకు తెలియదు. ఈ వీడియో కానీ నెల్లూరుగా వెళ్ళుంటే ఏంటో చెప్పండి. అప్పుడు దేనికి తీశారో ఏంటో తెలియదు, కానీ ర్యాలీ చాలా గట్టిగా తీశారు. మామూలుగా లేవు క్యాన్వాసింగ్. అలా క్యాన్వాసింగ్ దాటుకొని వెళ్ళాం. టీ బ్రేక్ అండి ఇది. టీ బ్రేక్ ఇచ్చారు మా వాళ్ళు. మా ఉదయ్ బాబుకి బాగా తల్లొస్తుందంటే అందరూ టీలు, కాఫీలు, పాలు చెప్పుకున్నాం. టీ తాగి మళ్ళీ స్టార్ట్ చేసిన జర్నీ. ఇదైతే లోపల టీ స్టాల్. బాబు ఇలా టీ ప్రిపేర్ చేస్తున్నాడు. టీ ప్రిపేర్ చేసిన తర్వాత ఒక్కొక్కరికి టీ ఇచ్చాం. రాముడు బాబు, వెంకీ బాబు పాలు తాగుతున్నాడు. తర్వాత పెట్రోల్ కొట్టించడానికి బంక్కి వెళ్ళాం. బంక్లో పెట్రోల్ కొట్టించుకున్నాం. స్టార్టింగ్ అయితే కసింకోటలు కొట్టించాం. కసింకోట నుంచి మళ్ళీ ఇంతవరకు అయితే వచ్చింది. మళ్ళీ ముందు బంకులు ఉంటాయి, కానీ ఎందుకని మంచిదని పెట్రోల్ ఫిల్అప్ చేస్తున్నాం అనమాట. ఎవ్రీ టైము ట్యాంక్ ఫిల్అప్ చేస్తే 5000, 4500 వరకు అయ్యేది. దగ్గర నుండి సర్వీస్ ఇస్తున్నారు నాయసనియా. ఈ పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాం. తర్వాత రూమ్స్ గురించి సెర్చ్ చేస్తుంటే రాఘవేంద్ర రెసిడెన్షియల్
రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఒక సూట్ రూమ్ తీసుకున్నాం మేము. అమౌంట్ ఏమొచ్చి 2300 ఎంతో 7 మెంబర్స్కి. రూమ్ పైకి వెళ్ళడానికి రెడీ అయ్యాం. వెళ్తున్నాం ఒకరు రూమ్ పైకి. ఈ మెట్ల ల్యాండింగ్ రెసిడెన్షియల్ అయితే ఇలా ఉంది. చాలా బాగుంది పీస్ఫుల్గా. నేనైతే ఎవరైనా పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర దర్శనానికి వెళ్తే నేనైతే ఈ యొక్క రెసిడెన్షియల్ని రెఫర్ చేస్తాను. డోర్ దగ్గరికి వెళ్ళాం. రూమ్ ఓపెన్ చేయగానే మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంది క్లాసిక్గా. ఉదయ్ బాబుకి నాకు చిన్న డిస్కషన్ అయింది, నేను రూమ్ తీస్తానని. లాస్ట్కి అయితే నేను తీసిన రూమ్కి వచ్చారు అందరూ. 3 బెడ్స్ ఇచ్చారు. రూమ్ అయితే చాలా బాగుందండి. ఫ్యామిలీకైనా బ్యాచులర్ ఫ్రెండ్స్కైనా నేనైతే ఈ సూట్ రూమ్ని అయితే రెఫర్ చేస్తాను. మన బడ్జెట్లోనైతే మంచి ఇంటీరియర్లతో వేసి 3 బెడ్స్ 7 మెంబర్స్కి సఫిషియెంట్గా సరిపోయింది. బాత్రూమ్ అయితే ఎలా ఉందని చూపించలోపే మా నాయిస్ అన్నయ్య ఫ్రెష్ అప్ అవుతున్నారు. మార్నింగ్ లేచి పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయ్యాం. అందరూ పంచకట్లు కట్టి టెంపుల్కి వెళ్ళి ఇచ్చి బయటని దర్శనం చేసుకుని ఫోటో ఇలా దిగామండి. మేమే ఈ 7 ఒక్కొక్కరి పేరు ఒక్కొక్క వెరైటీ. ఫోటో దిగిన తర్వాత రూమ్కి వచ్చాం. శ్రీవారి మెట్ల ద్వారా కాలినడకం ద్వారా వెళ్ళాలి. మా అంజుబాబు వెంకటేష్ కారు మీద వెళ్తారు. మిగతా మేము 5 బై వాక్ వెళ్ళాలి. అందుకే రెడీ అయ్యాం. షార్ట్ సూట్ బనీలు వేసుకొని మొత్తం బ్యాగ్ పట్టుకొని గో టు శ్రీవారి మెట్లు కిందకెళ్ళి రూమ్ వెకేట్ చేస్తాం. వెకేట్ చేసిన తర్వాత లగేజ్ కార్లో డంప్ చేస్తున్నాం. మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేయాలని చెప్పాను. తిరుపతిలో చేద్దామన్నారు మా ఉదయ్ బాబు గారు. అందుకే మళ్ళీ లగేజ్ అన్నీ కార్ డిక్కీలో పెట్టేసి జర్నీ స్టార్ట్ చేసాం. ఒక్కొక్కరు సెల్ నొక్కుతున్నారు, ఒక్కొక్కరు లగేజ్ సర్దుతున్నారు. మళ్ళీ పద్మావతి అమ్మవారిని ఒకసారి గోపురం వైపు చూసి మళ్ళీ చల్లని దీవులతో మళ్ళీ వస్తామని చెప్పాం. ఇదే టిఫిన్ సెంటర్. అదేనండి తిరుపతి కొండ. అందరూ కొన్ని కోట్ల జనాలు దర్శించుకుంటారు ఇయర్లీ, మంత్లీ. టిఫిన్ తిన్న తర్వాత ఓవర్ హీట్ అయ్యిందని కొబ్బరి బొండాలు తాగుదామన్నారు వెంకీబాబుకి టిఫిన్ ఎంత ఇంపార్టెంటో ఓవర్ హీట్ని కూడా కంట్రోల్ చేయడం అంతే ఇంపార్టెంట్. కొబ్బరి బొండాలు బాబాయ్ని లీటర్ అడిగాం అనమాట. లీటర్ 120 రూపీస్. పర్లేదు, బాగానే ఉన్నది కొబ్బరి బొండాలు. బాబాయ్ లీటర్ కొట్టడానికి మినిమం 6 or 7 కొబ్బరి బొండాలు అయితే కొట్టారు. బాబాయ్కి అలా వాటర్ బాటిల్లోని వాటర్ని డంప్ చేశారు. తర్వాత ఫస్ట్ మా వెంకీబాబు స్టార్ట్ చేసాడు. తర్వాత ఒకరు తాగుతున్నారు. నాకు కావాలని అడిగాడు. మరి నీకే కానీ వేడి నాకు తగ్గొద్దా అని చెప్పి నేను కూడా కొబ్బరి నీళ్ళు తాగడానికి రెడీ తాగాం. మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. అంజుబాబు వెంకీబాబు మమ్మల్ని డ్రాప్ చేయడానికి శ్రీవారి మెట్ల వరకు వస్తున్నారు. మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ అలిపిరి నుంచి బై రోడ్డు కారు పెట్టుకొని పైకి వస్తారనమాట. ఇది జూ దాటుకొని అలా శ్రీవారు మెట్ల దగ్గరికి ప్రయాణం సాగుతుంది. ఇదంతా వ్యూ, రోడ్డు సైడ్స్ అనమాట. అంది సెలవు రోజు గడిపేద్దాం లైఫ్ కింగ్ సైజు. ఒకే గదిలో ఉక్కపోత చాలు. గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు. ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి. మన్నాటలో చెంటోడిలా అనాలి నేడు మనలో మనిషి.
అసలు వినలేదా మొదటి మనిషి కథలు అలా బతికేద్దామో నిండు రేయి పగలు ఇది మనం ఇదే మనం క్షణాల్ని జీవితంగా మార్చే గుణం ఇదే ధనం ఈ ఇంధనం రానున్న రేపు వైపు నడిపే బలం ఎలా ఉందండి పాట బాగుందా? ఈ జర్నీ కరెక్ట్గా సింక్ అవుద్దని సెలెక్ట్ చేసి పెట్టాను. ఆ పాటలోనే అలా జర్నీ అంతా కంప్లీట్ అయ్యింది. శ్రీవారి మెట్ల దగ్గరికి వచ్చాం. ఏమేమి కావాలో లగేజ్ తీసుకుంటున్నాం. కారు అంజుబాబుకి హ్యాండ్ ఓవర్ చేయాలి కదా, అందుకని లగేజ్ తీసుకొని మా కాలినడకన శ్రీవారి మెట్ల ద్వారా శ్రీ వెంకటేశ్వర వారి టెంపుల్కి తిరుమలకి చేరుకోవాలని ముందుగా మా ప్లాన్లో ఉంది. జర్నీ స్టార్ట్ చేసాం. శ్రీవారి మెట్లు, అదే నేమ్ బోర్డ్ అండి, ఎంట్రన్స్లో ఉంటుంది ఇది. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద భృగుముని పూజిత గోవింద భూమి యజ్ఞ ఫల గోవింద వికుంఠ విరక్త గోవింద వెంకటగిరిహిత గోవింద వల్మీక శుద్ధ గోవింద గోక్షీర తృప్త గోవింద గోపాల ఘటిత గోవింద బహుళావర్ధిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద హృదయ వినోద గోవింద మద గజ మద హర గోవింద పద్మా ప్రేమిక గోవింద పరిణయోత్సుక గోవింద కుబేర కృపాత్ర గోవింద గురుతర రుణయుత గోవింద కళ్యాణ ప్రియ గోవింద కళ్యాణ ప్రియ గోవింద కలియుగ సమయ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీశైలేశ గోవింద శేషశైలేశ గోవింద శ్రీశైలేశ గోవింద శేషశైలేశ గోవింద శ్రీ గరుడ నిలయ గోవింద శ్రీ వెంకటవర గోవింద నారాయణాద్రి గోవింద వృషభాద్రీశ గోవింద వృషపర్వతేశ గోవింద సప్త శైలేశ గోవింద సుప్రభాతరస గోవింద విశ్వరూప విభు గోవింద గోమాల రుచిర గోవింద నిత్య కళ్యాణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద
యాగయుగ గోవింద పుణ్య ప్రపూర్ణ గోవింద ఉత్సవోత్సుక గోవింద ఊహాతీత గోవింద సేవా ప్రియ గోవింద భవ భయ భంజన గోవింద బ్రహ్మాది సేవిత గోవింద బ్రహ్మోత్సవ నవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద కాలినడకన తిరుపతి నుంచి శ్రీవారు మెట్లు స్టార్ట్ చేసి తిరుమలకి చేరుకున్నాం. ఇప్పుడు మా ఫస్ట్ టాస్క్ రూమ్స్ కాలినడక వచ్చిన వారికి శ్రీవారి మెట్ల ఎండింగ్లో పైన రైట్ సైడ్ అండి ఈ కౌంటరు. ఇక్కడ టోకన్లకి ఆధార్ కార్డు చూపిస్తే టోకన్లు ఇస్తారు రూమ్కి. 50 రూపాయలు, 100 రూపీస్, 1000 రూపీస్ రూమ్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ అమౌంట్ తీసుకుంటారు. ఆఫ్టర్ తర్వాత మన ఎక్స్ట్రా అమౌంట్ డిపాజిట్ చేసిన అమౌంట్ మళ్ళీ రిటర్న్ మనకే ఇస్తారనమాట. అలా టోకెన్ తీసుకొని ముందుకు సాగాం. ఇదంతా తిరుమల పైనండి ఈ లొకేషన్ ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. మా బ్యాచ్లో ఇయర్కి ఒకసారైనా దర్శనానికి వస్తామండి. ఈ జర్నీ స్టార్ట్ అయింది మళ్ళీ శ్రీవారు పాదాల దగ్గరికి. కపిల తీర్థం, ఆంజనేయ స్వామి టెంపుల్, పైన కొన్ని గుళ్ళు తిరగవలసిన గుళ్ళు ఉంటాయి కదా. రూమ్ మాకు అలర్ట్ అవ్వడానికి 2 hours టైం పడుతుంది. పైకి వచ్చిన తర్వాత కదా రూమ్లు తీసుకున్నాం మేము, అందుకని ఈ టైంలోనే పైన శ్రీవారి పాదాలు అన్నీ చూద్దాం అనుకుని పైన శ్రీవారి పాదాలు, కపిల తీర్థం, శిలాతోరణం, ఆంజనేయ స్వామి టెంపుల్, వేణుగోపాల స్వామి టెంపుల్, ఇలా చాలా టెంపుల్స్ ఉంటాయి. ఒక్కొక్క టెంపుల్ చూసుకుంటూ ముందుకెళ్తున్నాం అనమాట. శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చాం ఇప్పుడే. చాలా లైన్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక గోవింద గోవింద పువ్వు పున్నమి వెన్నెల గోవింద 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 చిన్ని పూమాల సేవల గోవింద గోవింద వీణా వెంకటేశం వెన్నెల గోవింద ననాథో ననా సేవల గోవింద గోవింద సదా వెంకటేశం స్మరామి స్మరామి సేవల గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర తిరుపదములకు తిరువడి దండలు, శ్రీభూసతులకు సిరిహారములు, తిరుపదములకు తిరువడి దండలు, శ్రీభూసతులకు సిరిహారములు, అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు
పర్యంతము అలరుల తావళహారములు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు కమలాలు కనకాంబరాలు పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు మరువందమనం మావి మాచి వట్టి వేరు కురువీరులు గరుడా గన్నీరు నందివర్ధనాలు హరిత హరిద్ర బిల్వ తులసీదళాలు నీకోసం విరిసే నిన్ను చూసి మురిసే నీ మేను తాకి మెరిసే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీవారి పాదాలు దర్శనాలు అయిపోయి రిటర్న్ కిందకు వస్తున్నప్పుడు అదేదో వెరైటీగా ఉంది. దాని పేరేంటో నాకు తెలీదు. మీకు కావాలని తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ బిస్కెట్లు అవి పెడుతున్నారు. చాలామంది ఫోటోలు వీడియోస్ తీస్తున్నారు. దానికి మన వాళ్ళకి ఆకలేస్తుందని అందరూ స్వీట్ కాయిన్లు అన్నీ చెప్పుకున్నారు. స్వీట్ కార్న్ మన చేతి రావడానికి చాలా టైం పట్టింది, క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి. అక్కడ దీని తర్వాత లంచ్కి శ్రీ వెంగమాంబ అన్న సమారాధన దగ్గరికి వెళ్తున్నాము. చాలా బాగుంటుంది లోపల ప్రసాదం. తిరుపతి వస్తే ప్రతి ఒక్కరూ ఈ యొక్క అన్న సమారాధన తినేసి వెళ్తారు. ఇది లైను, లోపల క్యూ చాలా లాంగ్ ఉంది. కార్ పార్క్ చేసి లైన్కి వెళ్ళిపోయాయి అన్నమాట. అలా లోపలికి చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఒకళ్ళు పంపిస్తున్నారు లోపలికి. అన్న సమారాధనకి ఇంత పెద్ద లైన్ ఉంటుందన్నమాట తిరుపతిలో. తప్పదు, వెయిట్ చేయాలి. ఆ అన్న సమారాధన గురించి అయితే ఎంతసేపు వెయిట్ చేసినా తప్పు లేదనిపిస్తుంది. ప్రజెంట్ హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఫస్ట్ ఫ్లోరు, సెకండ్, థర్డ్ 3 ఫ్లోర్లు ఉంటాయి. ఎంట్రన్స్లోనైతే ఒక వాల్కి పెయింటింగ్ ఉంటుంది. పెయింటింగ్ మాత్రం చాలా బాగుంటుంది. తిరుపతి మొత్తం ఈ యొక్క పెయింటింగ్లోనే తెలుస్తుంది ఎక్కడి నుంచి ఎలా వచ్చారు ఏంటనేది. దీనికి ఒక హిస్టరీ ఉందన్నమాట. ఆ హిస్టరీ యూట్యూబ్లో చాలామంది ఫ్రెండ్స్ వివరించారు. చాలా బాగా చెప్పారు అందరూ. ఫుల్ సీనరీ అయితే ఇది. ఫోటో తీసుకున్నాము అందరం కలిసి. అన్న సమారాధనకి ఎంటర్ అయ్యాం. పచ్చటి అరిటాకుల్లో ప్రసాదాలు ఆల్రెడీ ముందే పెట్టి ఉంచుతారు. లైన్గా కూర్చున్నాం అనమాట. చక్కెర పొంగలి, కొబ్బరి చట్నీ వేసారు. ప్రసాదం తింటున్నారు ఒకరు. ప్రసాదం మాత్రం చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవరు, కర్రీ వేసారు, రైసు, సాంబార్, కర్డ్ రైస్ మొత్తం అన్నీ పెడతారు. చాలా బాగుంటుంది. ఇక్కడ పెద్ద ఆయన వీడియో తీయొద్దని చెప్పారు. ఓకే అండి, సారీ అని చెప్పి
తీయలేదు. అన్న సమారాధన అయిపోయిన తర్వాత బయటకు వచ్చాం. రూమ్స్ అలాట్ చేస్తారని రూమ్స్ దగ్గరికి వెళ్ళి తలనీళ్ళు సమర్పించి రూమ్కి వచ్చి రిటర్న్ అయ్యాం. తలనీళ్ళు సమర్పించిన తర్వాత మా లుక్ ఎలా ఉంది, బాగుంది కదా, పెదరాయిలాగా రాముడు నేను. ఇది నా సింగిల్ ఫోటో. నేను మొబైల్ పట్టుకెళ్ళలేదు. శ్రీవారు గోపురం ముందు ఫోటో ఎలాగనుకుంటే ఒక ఫ్రెండ్ తీసి నా వాట్సాప్ చేశారు. నైట్ రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ శ్రీవారి ప్రసాదం లడ్డు, వరల్డ్ ఫేమస్ లడ్డు లైన్కి వెళ్తున్నాం అనమాట. క్యూకి లడ్డు కౌంటర్ దారి ఇది. శ్రీవారి గుడి పక్కనే రైట్ సైడ్ ఉంటుందండి. అందరూ దర్శనం చేసుకుని వెంటనే తీసుకుంటారు. కాదు, నైట్ మాకు అంత ఓపిక లేక రూమ్కి వెళ్ళిపోయి పడుకొని మార్నింగ్ వచ్చాం. మా 300 రూపీస్ టోకెన్ అండి. నేను 3 months బిఫోరే బుక్ చేసి వచ్చామన్నమాట. కొంతమంది అగరబత్తీలకి లైన్ కాశారు, కొంతమంది లడ్డూల దగ్గరికి వెళ్ళారనమాట. అగరబత్తులు అయితే చాలా బాగున్నాయి. ఇంతకు ముందు అయితే అలాగ అమ్మవారు కాదు, ఈ మధ్య కాలంలోనే స్వామివారి ఆలోచించిన పువ్వులతోటి అగరబత్తులు అవి తయారు చేస్తానంట. అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోయాం కిందకి. తిరుపతి వ్యూ అయితే ఇలా ఉంది. మధ్యదారిలో శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అలిపిరి ద్వారా ఎక్కిన వాళ్ళకే ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది కనిపిస్తుంది. శ్రీవారి మెట్ల ద్వారా ఎక్కిన వాళ్ళకి కనిపించదు. అక్కడ వరకు వెళ్తాం. ఈ వ్యూ దిగేటప్పుడు కింద నా తిరుపతికి వెళ్ళి గోవిందరాజు గారి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డిజిగ్నేషన్ కాళిపాకం శ్రీ వినాయక స్వామివారి టెంపుల్కి వెళ్తాం అన్నమాట. మేము ఈ వీడియోస్ అయితే తీయడానికి శ్రీ గోవిందరాజు గారి టెంపుల్లోనే అవైలబుల్ లేదు. కిందనైతే తిరుపతి వెళ్ళిన వాళ్ళు పక్కాగా కిందనే గోవిందరాజు గారి టెంపుల్ కూడా విజిట్ చేస్తారు. చాలా పురాతనమైనది, చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా. హైవే నుంచి కాణిపాకం వినాయక స్వామి టెంపుల్కి వెళ్తాం అనమాట. ఈ హైవే వేసారు చెన్నైకి ఆంధ్రాకి బోర్డర్లో అనమాట. ఈ హైవే చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు జర్నీ. కాణిపాకం టెంపుల్ దర్శనం అయిన తర్వాత గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాం. గోల్డెన్ టెంపుల్ కూడా దర్శనం చేసుకొని డైరెక్ట్గా చెన్నై మీదగా విజయవాడకి రీచ్ అవ్వాలనేది నా ఒక అభిప్రాయం. రిటర్న్ వెళ్తే అక్కడ శ్రీకాళహస్తి రోడ్డు బాగోలేదని, మరి ఈ రోడ్డు ఎలా ఉంటుంది అనేది మనకు తెలీదు. గోల్డెన్ టెంపుల్లో కూడా అలో లేదు వీడియోస్ అయితే తీయడం, అందుకే అవుట్ సైడే అలా తీస్తున్నాం. గోల్డెన్ టెంపుల్ ఎంట్రన్స్ ఇది. లోపల మాత్రం చాలా బాగుంది. గోల్డెన్ టెంపుల్ చాలా చాలా బాగుంటుందండి. ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు అంటే వెళ్ళండి, గోల్డెన్ టెంపుల్ విజిట్ చేయవలసిందే. మార్నింగ్ రూమ్ తీసుకొని మళ్ళీ రిటర్న్ చెన్నైలో బ్రేక్ఫాస్ట్కి నాగా అనమాట. నాకు చాలా రోజుల నుంచి కోరిక ఇది తినాలని. దీని పేరేంటో కూడా నాకు తెలియదు. కాకపోతే ఇందులో కొబ్బరిపాలు వేసుకొని తినాలి దాన్ని. సాంబార్ వేసుకుంటుంటే మీది ఆంధ్ర ఏంటి అని అడిగాడు ఆ టిఫిన్ షాప్ అతను. టిఫిన్ తిన్న తర్వాత డైరెక్ట్గా విజయవాడ. ఇప్పటివరకు అయితే బాగోలేదు కానీ రోడ్డు ఈ పైనుంచి అయితే చాలా బాగుంది, అందుకే ఫాస్ట్గా వెళ్తుంది కారు. ఇది చెన్నై నుంచి విజయవాడ వెళ్ళే నేషనల్ హైవే. దారిలో హనుమాన్ టెంపుల్ కనిపించింది. విగ్రహం అయితే చాలా హైట్ ఉంది, చాలా బాగుంది విగ్రహం చూడడానికి. అయితే హైవేకి చాలా క్లారిటీగా కనిపిస్తాడు ఆంజనేయ స్వామి. లంచ్ టైం అయింది కదా అని ఈ ఫ్యామిలీ డాబా దగ్గరికి వచ్చి ఆగామన్నమాట. బ్రైట్ అయితే పార్కింగ్ ప్లేస్ అది బాగానే ఉంది. బయట క్రౌడ్ అయితే ఎలా ఉన్నారో, మరి లోపల ఎలా ఉంటుందో చూడాలి. లోపల ఇంటీరియర్ అయితే అంబియన్స్ ఎలా ఉన్నాయి. క్రౌడ్ అయితే చాలా, లంచ్ టైం కదా చాలా బాగా ఎక్కువ ఉన్నారు జనాలు. ఫుడ్ చెప్పడానికి మా వాళ్ళు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చారో లేదో తెలియదు, మరి ప్లేట్లు వచ్చాయి, ఆర్డర్ ఇచ్చే ఉంటారు. అయితే ఏం ఆర్డర్ ఇచ్చారని అడిగితే వస్తుంది వెయిట్ చేయి అని చెప్పారు. మంచిదని చెప్పా. తిరుపతి వెళ్ళి వచ్చాం కదా, వెజిటేరియనే. ఏం చెప్పారని చూస్తే బటర్ నాను, ఇంకా పన్నీర్ కర్రీ,
కాజు కర్రీ 2 చెప్పారు. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మా అన్ని వాళ్ళతో వచ్చినప్పుడు టేస్ట్ చేసాం. అది అయితే సౌత్ ఇండియా ట్రిప్ కరోనా వెళ్ళిన తర్వాత మొత్తం 4 కార్ల మీద వెళ్ళామన్నమాట. అందుకే నేను ఈ రెస్టారెంట్ రెఫర్ చేశాను. ఫుడ్ అయితే చాలా బాగుంటుందని. టేస్ట్ అయితే అమేజింగ్. బిల్లు కూడా చాలా రీజనబుల్ రేట్లో ఉంటుంది ఈ డాబాలో. ఎలా నేను బటర్ నాన్ చిన్న ముక్క కొరికి కాజు అండ్ పన్నీర్ని తీసి నోట్లో పెట్టుకుంటే నోట్లో బ్లాస్టే. చాలా బాగుంది ఐటమ్స్ అన్నీ. మళ్ళీ లంచ్ అయిన తర్వాత కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం. ఇంద్రకీలాద్రి, బజివాడ, అమరావతి, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్. ప్రకాశం బ్యారేజ్ సన్సెట్ అయితే అలా ఉందన్నమాట ప్రజెంట్. అంతా ట్రిప్ మొత్తం చాలా బాగా అయింది. విజయవాడలో దర్శనం అయిన తర్వాత రిటర్న్ హోమ్. స్టార్టింగ్లో చాలా తీసి పెట్టాను. రిటర్న్ వెళ్ళేటప్పటికి మొత్తం లగేజ్ వాటితోటి కంఫర్ట్గా ఏం లేదు. 7 మెంబర్స్ కదా, అందుకే ఏం వీడియో అంత క్లారిటీగా తీయలేకపోయాను. మీ అందరికీ ఇంద్రకీలాద్రి టెంపుల్ చూపిద్దామని నా ఒక థీము. అమ్మవారి గోపురం ఇది ఎంట్రన్స్. దసరా టైంలో అయితే మాత్రం ఖాళీ ఉండదు. చాలా భవానీ మాలతో చాలా బిజీ ఉంటుంది విజయవాడ మొత్తం. దసరా నవరాత్రుల్లో కారు మీద వస్తే ఈ ఎంట్రన్స్ అండి. అమ్మవారి టెంపుల్ కింద నుంచి పై వరకు ఫ్రీ బస్సు కూడా ఉంటుంది. ఆ బస్సు కూడా ఈ రూట్లో తీసుకెళ్తారు. ట్రైన్కి బస్సుకి కానీ వస్తే మాత్రం అటుపక్క ఒక వేరే రూట్ ఉంటుంది. వికలాంగులు, ఏజ్డ్ పర్సన్స్ లిఫ్ట్ మీద వెళ్ళొచ్చు పై కొండకి. సాధారణమైన భక్తులైతే క్యూ లైన్ కట్టి వెళ్ళాలి. చాలామంది క్యూ లైన్కే రెఫర్ చేస్తారు. ఈ ఒక ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. గో టు హోమ్. ఇంటికెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఒత్తేసుకోవాలి. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ @ఆఫ్ గోవి వరల్డ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోస్ గురించి నా ఛానల్ ఫాలో అవ్వండి. గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.